2009లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు స్పీకర్ గారు మనోహర్ గారు తెలంగాణ ఉద్యమం కోసము హౌస్ అంతా కూడా గొడవ చేస్తుంటే ఒక అరగంట నుంచి 45 మినిట్స్ వరకు కూడా సభను ఆర్డర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కూడా అప్పుడు సభ ఆర్డర్ రాకపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకున్న పరిస్థితి మేము చూసాం. దాని తర్వాత ఏ రోజు కూడా సభ డిస్టర్బెన్స్ కాకుండా అడ్జస్ట్ కాలే. కానీ ఈరోజు మమ్మల్ని అందరినీ బీసీలను 11 గంటలు రండి, రాష్ట్రమంతా సంబరాలు జరుపుకుంటున్నారు, మీరు కూడా రావాలి అంటే ఈరోజు రథసప్తమి అందరూ గుళ్ళకోవడంగా ఇది మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు సమావేశానికి గుడికి పోకుండా సమావేశానికి 11 గంటలకు హాజరు కావాలని రావాల్సిన జరిగింది. రాగానే సావు కబర్ చల్లగా అడ్జెంట్ అని చేసిపోతుండ్రు. మేము అడిగినాం ఎంతవరకు అడ్జస్ట్మెంట్, రేపా ఎల్లుండా అంటే సమాధానం లేకుండా వెళ్ళిపోయారు. ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? శాసనసభ పెడతాం, అందులో కులగణన చేస్తాం, బీసీలకు మేము గౌరవిస్తామని చెప్పేసి మేఘాల మీద పొద్దున క్యాబినెట్ అట, మధ్యాహ్నం 2 కులగణనకు మాట్లాడతారట, నిమిషం మాట్లాడి మా మానక పోయేందుకు మేమేమన్నా అనాథలుగా గౌరవిస్తారు మమ్మల్ని? అనాథలు చూస్తారా మీరు మమ్మల్ని? అంటే మాకు ఈరోజు ఇచ్చే గౌరవం ఇదేనా? 40-50 సంవత్సరాలు మా వెనుకబాటు కారకులు ఈ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఈరోజు ఈ యొక్క అవమానం చేసేది నిజంగా చాలా బాధాకరం. ఏం ప్రొసీజర్స్ ఎక్కడ చూసినామా మనం? ఏదన్నా బిల్లు కానీ ఏదన్నా జియో కానీ కులగణన కానీ చేయాలంటే క్యాబినెట్కి తీసుకొస్తుంది కమిషన్. ఆ క్యాబినెట్లో చర్చించి ఏమైనా మోడిఫికేషన్ అమెండ్మెంట్ మాడిఫై చేసుకొని అసెంబ్లీకి తీసుకొస్తారు. ఆ బిల్లును అసెంబ్లీ కూడా అమెండ్మెంట్ ఉంటే గిట్ట చేసుకొని దాని తర్వాత సవరణ చేసుకొని జియో ఇస్తారు. కానీ వీళ్ళేంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడము, క్యాబినెట్ అప్రూవల్ లేదు, అసెంబ్లీ ఏమైనా మోడిఫికేషన్ లేదు, బీసీ కులగణన మేము 40% వేసినా ఉంటాడు. మరి ఇవాళ ఒక అమెండ్మెంట్ అయిందనుకో, అది 50% అయిందనుకో, మళ్ళీ ప్రెస్ మీట్ పెంచుతావా? మళ్ళీ ప్రెస్ పెడతావా? ఇది ఎక్కడ ప్రొసీజర్? క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత, అసెంబ్లీలో మోడిఫికేషన్ అయిన తర్వాత, అమెండ్మెంట్ అయిన తర్వాత, సవరణలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జీవో ఇస్తారు ఎప్పుడు గవర్నమెంట్. కానీ ఈరోజు మేము 46% చేసేసినాం, రేపు వాళ్ళ క్యాబినెట్ ఏం చర్చ చేస్తావు? గదే 46 చర్చ చేస్తావు. ఇవాళ అమెండ్మెంట్ ఏం చేస్తావు? గదే చర్చ చేస్తావు. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు మమ్మల్ని? అంటే వీళ్ళని మొక్కుబడిగా పొద్దున ఒకటి మీటింగ్ పెట్టుకొని సాయంత్రం చేసుకొని వెళ్ళిపోతే వీళ్ళ కర్మ వీళ్ళు పడతారు అనుకుంటారా? అబద్ధాలు ముచ్చట్లే కాంగ్రెస్ పార్టీ. 40-50 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది చేసారు. ఇక కూడా మేము ఇబ్బంది పడే పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్గా కులగణన శాస్త్రీయంగా జరగాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. ఒక్కరోజు జరుగుతారా, 10 రోజులు జరుగుతారా, చర్చ జరగాలి. బీసీ మేధావులు ఇవ్వండి, బీసీ కుల సంఘాలు పిలవండి, పిలిచి అందరు తీసుకున్న తర్వాతే కులగణన సక్రమం చేసిన తర్వాతనే ఈరోజు మీరు మళ్ళీ జీవో ఇవ్వాలి. కానీ ఈరోజు పొద్దున క్యాబినెట్ పెట్టుకొని మధ్యాహ్నం అసెంబ్లీ పెట్టుకొని సాయంత్రం జీవో ఇచ్చేసి పంపిస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. చైతన్యవంతులు బీచున్నారు. మా వాట సంఖ్యాపరంగా మాకు రావాలి, సంఖ్యాపరంగా రాజ్యాధి కోసం కావాలంటే మా వాట మాకు కావాలి. కాబట్టి కులగణన శాస్త్రీయంగా జరగాలి. మొక్కుబడి జరిగితే ఉపేక్షించలేదు. మా జీవితంలో ఎప్పుడో జుల్లైదండి అసెంబ్లీ అరగంట కోసం వచ్చేసి 5 నిమిషాలు మాట్లాడుకొని ఎటోటాలు పోతుంటే కూడా ఎంత అవమానం అండి. సమాధానం చెప్పకుండా పోతారా? ఎప్పుడు పెడతారో చెప్పండి. ఎంతసేపు అసెంబ్లీలో కూర్చోమంటావు? ఏం చెప్పకుండా పోతండి. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ 40-50 సంవత్సరాలు బీసీలో మోసం చేసింది, మళ్ళీ ఈ రోజులంగా మళ్ళీ మోసం చేసింది జరుగుతుంది.